సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పోచారం మున్సిపాలిటీలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. పలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కుటుంబ సంఘం సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పెద్ద ఎత్తున మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. స్వామివారిని నమ్మిన భక్తులకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ జాతరలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ భద్రయ్య, పటాన్చెరు కుటుంబ సంఘం వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, భవానీ మల్లేష్, పోచారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విశాల్ సింగ్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని జాతర విజయవంతానికి సహకరించారు. భక్తుల జయజయధ్వానాలతో పోచారం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది. కావచ్చా వీడియో తీసుకోండి కావచ్చా అక్కడ వాళ్ళు అనిపిస్తారు కదా అట్లా అంటున్నా పబ్లిక్ ప్రెస్ వాళ్ళమని చెప్పండి వాళ్ళు అన్న ప్రెస్ అయితే మరి అడుగుతామని చెప్పేసి అన్న ప్రెస్ వాళ్ళం ఒక వీడియో తీసుకోవచ్చు అక్కడ వచ్చి వాళ్ళ ముఖాలు అనిపిస్తాయి ఇవాళ మే ప్రెస్ వాళ్ళము అరే అక్కడేం తీసుకుంటే ఒక వీడియో అట్లా అంటున్నా ఒక 5 సెకండ్లు కిష్టయ్య, కోడూరు కిష్టయ్య, విలేజ్ పోచారం టెంపుల్ చైర్మన్ను ప్రస్తుతము. అయితే ఈ గుడి ఒక మా నాయనలు చేసిరు, మా తాతలు చేసిరు, అంతకంటే ముందర సంది ఉన్నది. అతి పురాతనమైన దేవాలయం ఇది. వాళ్ళు ఏ మొక్కుంటే అది నెరవేరుతుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ జాతర జరగని టైంలో ఇది పోచారం మల్లన్న దేవాలయం అంటే పవిత్రమైన దేవాలయం. బండ్లు కట్టుకొని ఆటోలు కట్టుకొని కాళ్ళు కట్టుకొని వద్దురు, అప్పుడు కాళ్ళు ఆటోలు లేవనుకో బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. ఈ గుడికి ఏ మొక్కు కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేర్చే సామర్థ్యం మన తాళమల్లన్న దేవునికి ఉన్నది. అది పెద్దోడు మనం పెద్దగా మాట్లాడేదేం లేదనుకో. అందుకని ఈ భక్తులు మీరే చూస్తున్నారు, ఇక్కడ భక్తులు చేసే జనవాహిని వస్తుంది. ఇక ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి పేరున్నది. చాలా బ్రహ్మాండమైన ఏ మొక్కున్నా అని నెరవేర్చే దేవుడు. అందుకే ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో వచ్చి చేస్తారు. మరి మా విలేజ్లో కూడా ఈ 2 రోజులు 3 వారం రోజుల నుంచి ఒక్కరు కనీసం ఇళ్ళ ఒక్క వెజిటేరియనే కానీ నాన్ వెజిటేరియన్ అనే సమస్యనే కనబడదు. పండుగ వాతావరణం కనబడుతుంది. ఈ వారం రోజులకోలే ఒక ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటారు అందరూ. ప్రతి ఇల్లు ఒక మసిపొంతల కాడికి వెళ్ళి ఉతికేస్తారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి చాలామంది వస్తారు, దర్శనం చేసుకుంటారు, వాళ్ళ మొక్కులు నెరవేరుతాయి. అంతతో సంతలతో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ఇషాంత్ సింగ్, మాది పోచారం గ్రామం. ఈరోజు మీరు పోచారం గ్రామంలో ఈ జాతర నడుస్తుంది. ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి చాలా వైభవంగా జాతర అనేది పండుగ అనేది కులాలకు మతంగా ప్రతి ఒక్క కులాలు ఈ యొక్క జాతర పండుగను తమ ఊరు పండుగ భావించి వాళ్ళ చుట్టుముట్టున్న చుట్టాలు అందరికీ పిలవడం ఆహ్వానం చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క జాతర పండుగ మల్లన్న దేవుడు ఆశీస్సులు అందరూ మా ఊరికి, మా యొక్క చుట్టాలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, అందరూ రాష్ట్రంలో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో నేను ఈ మీడియా ద్వారా మీకు కోరుకుంటున్నా ఏంటంటే ప్రతి ఒక్కరూ పోచారం మల్లన్న జాతర అనేది చాలా ప్రత్యేకత ఉన్నదన్నమాట.
సో ఈ యొక్క మల్లన్న జాతరకు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చాలామంది ఈ గుడిలో దేవుడికి మొక్కిన వాళ్ళకు చాలా అద్భుతాలు జరిగినాయి. ఈ యొక్క అద్భుతాలు మీకు కూడా తెలవాలంటే ఒకసారి మా పోసారం గ్రామం, మా పోసారం అనేది ప్రజెంట్ ముత్తంగి 265 డివిజన్ ముత్తంగి పట్టణంలోని సంగారెడ్డి జిల్లాలో ఉందండి. సో కాబట్టి నేను భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రండి మా పోసారం మల్లన్న దేవుడు ఒక ఆశీస్సులు తీసుకోండి, ఆయన దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు. పోచారం జాతరకు వచ్చిన భక్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున మా పాలాది నమస్కారాలు పెడుతున్నా. 100 సంవత్సరాల కాలం మా గుడి జాతర చాలా వైభవంగా జరుపుకుంటాము. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళని సుఖ సంతోషాలతో ఉండాలని మా గుడి చైర్మన్ కిష్టయ్య గారికి అందరు మా ఊరు గ్రామం చుట్టుపక్కల మొత్తం మన పడంచేరు మండలం కాకుండా వేరే వేరే మండలాల్లో వేల సంఖ్యలో వస్తారు. ఈ మా మల్లన్న స్వామి అందరు సుఖ సంతాలతో కొడతారు. నా పేరు భవానీ మల్లేష్. పోచారం ప్రతి సంవత్సరము జనవరిలో ఫస్ట్ వీక్లో జాతర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. ప్రతి విలేజ్ నుంచి పటాన్చేరు, ఇక్కడ ముత్తంగి, ఇంద్రేశం, కంజర్ల, బచ్చిగూడెం, పటాన్చేరు అంతా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ జాతర ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు. మేము కూడా మా ఊర్లో మాకు పెద్ద పండుగ ఈ జాతరనే మల్లన్న తాళ్ళ మల్లన్న జాతర. ఈ జాతర ప్రతి చుట్టాలకు చెప్పుకుంటాము, బంధువులకు చెప్తాము, ఫ్రెండ్స్కి చెప్తాము. మేము ఈ పండుగనే చాలా పెద్దగా చేస్తాము. చాలా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. 3 రోజులు జాతర చాలా బాగా అవుతుంది. ఎవరికైనా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. దానికోసం ఎంత దూరంకి వెళ్ళి ఆయన వస్తారు, వచ్చి కోరికలు నెరవేర్చుకొని వెళ్ళిపోతారు. మంచి నమ్మకమైన దేవుడు మల్లన్న దేవుడు. ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. జాతరకి ఎక్కడనే ఎంతో దూరం నుంచి వస్తుంటారు, దూరాల నుంచి వచ్చి కోరికలు కోరుకొని పోతారు. అంత బాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది.